కేరళలో పుట్టింది కాబట్టి కేరళలో పుట్టి తెలుగింట కోడల్లాగా తెచ్చుకుంటే పర్మనెంట్గా మన దగ్గరనే ఉంటుంది కదా. సో కేరళలో పుట్టి తెలుగింట మెట్టింది అనమాట. ఇది బాగుందబ్బా తమిళ, గుడ్. ఇన్వెంట్ చేసిన దాన్ని తెలుగులో ఏమంటారు? ఏమంటారు నాన్న? కనుక్కున్న, అంతేనా? అంటే సింపుల్ పదానికి ఎందుకంత ఆలోచించిన చేసేది ఏదో ఒక్కంట ప్రాసెస్గా ఏమంటారు పక్కా కొలతలతోటి బాగా చూపిస్తా అని చెప్పి గిట్ల చేసిన. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర కంప. ఇవాళ ఒకటి స్పెషల్ రెసిపీ చూపిస్తా. ఇది నేనే కనుక్కున్నా, అంటే వేరే వాళ్ళు చేసిర్రు కానీ దాని మార్పులు చేర్పులు టేస్టీగా చేసి నేనే దాన్ని, ఇది పర్షాన ఇంగ్లీష్లో తెలుగు రెండు భాషలు పోతున్నాయి నాకు ఏది రాకుండా. ఏమనాలి దాన్ని ఇన్వెంట్ చేసిన, నేనే కనుక్కున్నాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్ ఒక వీడియో చూసిన, అది కేరళకు సంబంధించిన ఒక రెసిపీ అనమాట. అయితే వాళ్ళు దాన్ని బియ్యం పిండితో చేసిండ్రు. చూడంగానే భలే ఈజీ ప్రాసెస్ బాగుంది అనిపించింది, కానీ బియ్యం పిండి మాత్రం నచ్చలేదు. బియ్యం పిండి ప్లేస్లో ఏం చేయొచ్చు అని చాలా ఆలోచించి సరే రాగులు లేదంటే తైదలు చేస్తే ఎట్లుంటుందని అనిపించింది అనమాట. అయితే బియ్యంలోనేమో కొంచెము ముద్దలాగా చేస్తే జిగురు ఉంటుంది, అదన్నీ ఉంటుంది. రాగుల్లో జిగురు తక్కువ ఉంటుంది. సో దాన్ని మామూలుగా మనం రాగుల రొట్టె చేస్తే ఎట్లుంటుందో ఆ ప్రాసెస్లో కలిపి నేను ట్రయల్ చేసిన అనమాట. సూపర్గా వచ్చింది అండ్ హెల్దీ, లైట్గా ఉంది తింటే. అండ్ వెయిట్ లాస్ వాళ్ళు బాగా పాటించవచ్చు, వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు. ఓకే, నాలాంటి వాళ్ళు కాదు, వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళు బాగా పాటించవచ్చు. కొంచెం తిన్నాకనే పొట్ట నిండినట్టుంది, కానీ చాలా లైట్గా ఉంది. సూపర్గా చేసిన. సో నాకంటే ఎక్కువ మీరు మెచ్చుకుంటారు అబ్బా అది చేసుకొని తిని. ఓకేనా, టకటకటకగా చేసి చూపిస్తా. చాలా సింపుల్ ప్రాసెస్, ఏం ఇంగ్రీడియంట్స్ పట్టవు. రండి పోదాం. ఇక కేరళ అనగానే ఇక కొబ్బరికాయ ఇది మాత్రం మస్ట్ కదా. బాగుంది, రండి. ఇది రాగి పిండి లేదా తైద పిండి అనమాట. బోల్డ్ చేసుకోవచ్చు అబ్బా. రాగి ముద్ద, రాగి అంబలి, మా ఊళ్ళో దీన్ని తైదలు అంటారు. మీకు బాగా చూపిద్దాం అనే దాంతో మెజర్మెంట్స్తో సహా నేను చేసి చూసిన, 2 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసిన కాబట్టి పర్ఫెక్ట్గా చేసి చూపిస్తా. చూడండి, దీంట్లో ఏం లేదు. ఏం చేద్దామంటే 1 కప్పు వాటర్, దాన్ని కొంచెం వేడి చేద్దాం. దీంట్లో ఏం చేద్దామంటే కొంచెం సాల్ట్ వేద్దాం. ఒక్క వెరైటీ చేసి చూపిస్తున్నా, దాన్ని రకరకాలుగా వండి చూడండి. అంటే ఈ టేస్ట్ సరిపడా రాగి పిండి ఎలాంటి ఫ్లేవర్ ఎలాంటి టేస్ట్ ఉంటుందో సప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేస్తున్నాను అనమాట. ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఈలోపు ఏం చేద్దామంటే కప్పు నిండా రాగి పిండి తీసుకుందాం. ఇంతే పిండి 2-3కి మంచిగా సరిపోతుంది. దీన్ని ఇట్లా మసిలింది, బాయిల్ అయింది కదా, కొంచెం మంచిగా అయితేనే జిగి ఎక్కువ వస్తుంది అనమాట. స్టవ్ ఆపేసి ఇప్పుడు దీంట్లో పిండిని ఒకేసారి వేస్తున్నా. ఇప్పుడు కలపాలన్నమాట. కొంచెం 1 నిమిషం పక్కకు పెడదాం దీన్ని. అండ్ ఇది ఏంటంటే యాక్చువల్గా ముద్ద చేసుకోవాలి మనము. ఈ లోపు ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది, అది స్టవ్ మీద పెట్టేసిపోతే మనకు టైం సేవ్ అవుతుంది అనమాట. వాటర్ పెట్టేసి వెళ్దాము, గబగబా చేసుకొచ్చుకుందాం రండి. ఈ కొంచెం పొడి పిండి తెచ్చుకున్నా, ఇది పక్కకు పెట్టుకుంటున్నా. అండ్ ఈ పిండిని ముద్ద చేసుకుందాం. ఈ పొడి పిండిని ఏం చేద్దామంటే దీంట్లో ఇట్లా వేస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని ముద్ద చేసుకోవాలంతే. ఇది చేసేటప్పుడు మళ్ళా నీళ్ళు కలపాల్సిన అవసరం రాదు, జస్ట్ చెయ్యికి తడి తగిలించుకోవచ్చు, కాలుతుంటుంది కాబట్టి. ఒకటి ఏదో వీడియోలో చూసినబ్బా, దీన్ని రాగి పిండిలో నీళ్ళు పోసి దోశలాగా వేసారు, వాళ్ళకి రాలేదు, చినిగిపోయింది అనమాట. యాక్చువల్గా రాగి పిండిలో ఉట్టిగా నీళ్ళు పోసి కలిపితే రాదు. దానికి ఏంటంటే చెప్పిన కదా ఇందాక, దానికి స్టిక్కీనెస్ ఉండదు. వేడి నీళ్ళు కలిపిపోయండి, స్టిక్కీనెస్ వస్తుంది అనమాట. ఓకే,
ఇట్లా ముద్ద. ఈ ముద్దను ఏం చేద్దామంటే కొంచెం కొంచెం తీసుకొని చిన్నగా తీసుకుంటున్నా. ఇక ప్రాసెస్లో మీరు జాగ్రత్త చేసుకోండి. ఇట్లా అని అట్లా అని మీకు ఏమనిపిస్తే అది చేసుకోండి. జస్ట్ ఇట్లా చిన్న ముద్ద తీసుకొని జస్ట్ నొక్కి ఇట్లా చేస్తా. ఇట్లా చేస్తే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. రండి, వీటిని మామూలుగా వాటర్ బాయిల్ చేస్తున్నాం కదా, ఇది నా ఇడ్లీ కుక్కర్, అందుకే దీంట్లో చేసిన ఇడ్లీ దాంట్లో కానీ, లేదంటే దీనికి ఒకటి ఇట్లా హోల్స్ ఉంది కాబట్టి నేను ఇది పెట్టేస్తున్నా. అదర్వైజ్ అందరి ఇళ్ళల్లో ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కాబట్టి మీరు అందులో చేసుకోవచ్చు. ఓకే, సో దీన్ని ఏం చేయాలంటే పిండి లేకుండా ఇట్లా అనుకొని వేయాలి. ఒక 10 minutes మాత్రం స్టీమ్ చేద్దాం దీన్ని. ఈ లోపు మనము ఇంకొక ప్రాసెస్ చేసుకొచ్చుకుందాం. బాగా చూడండి, చాలా సిన్సియర్గా సీరియస్గా ఓన్లీ వంట గురించే మాట్లాడుతున్నా. సిన్సియర్గా సీరియస్గా ఎప్పుడు మనకు వచ్చుడా? సరే ట్రై చేద్దాం ఈరోజు చాలా సిన్సియర్గా సీరియస్గా. రండి, కేరళ వంట అనగానే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కొబ్బరి ఉంటుంది. చాలా చాలా హెల్దీ. దీంట్లో తాలింపుకు నేను మిరపకాయలు కరివేపాకు తీసి పెట్టుకున్నా. అయితే ఈ స్వీట్నెస్కు మన రాగులు ఉండే చప్పదనానికి కారం అది సరిపోదు కాబట్టి మీకు ఏమనిపిస్తే అది చేసుకోండి. నేను చేసిన ప్రాసెస్ మాత్రమే నేను చూపిస్తాను. ఓకేనా? ఈ లోపు ఏం చేద్దామంటే మనము ఈ మిరపకాయలు ఓకే ఒక్కసారి తిప్పుకొస్తా. నేను ఆల్రెడీ తాలింపుకు మిరపకాయలు ఉన్నాయి, ఇవి ఒక్కసారి తిప్పుకొస్తా. ఇదన్నమాట. దీన్ని ఇట్లా పక్కకు పెట్టుకుందాం. ఇది నేను కనిపెట్టిన మిరపకాయల శ్రీదేవి. చాలా రోజులకు కనబడుతుంది మిరపకాయలతో మీకు. దెన్ నెక్స్ట్ ఇదే జార్లో కొబ్బరి. మీరు తురుముకోవాల్సింది ఉంటే తురుముకోండి, బట్ నాకు తురిమేంత ఓపిక లేదు. ఇట్లా ఇట్లా తురుముతారు కదా, అది లేదు నా దగ్గర. ఎప్పుడు అనుకుంటా ఓసారి తెచ్చుకుందామని, ఎప్పుడు గుర్తుండదు. అయినా ఒక్క మిక్సీలో వేసి ఒక్క తిప్పుడు తిప్పేదానికి అవసరమా నాకు అనిపిస్తుంది. చాలా మన కొబ్బరి కూడా రెడీ అయిపోయింది నేను చేసే పద్ధతిలో. ఇక అసలు పని ఉంది, రండి పోదాం. మనం ఇందాక పెట్టిపోయినాం కదా మన రాగి ఉండలు. 10 minutes అయిపోయింది. సో సూపర్గా ఉన్నాయి. కుడుముల్లాగా మన వినాయక చవితి కుడుములే, కాకపోతే రాగి పిండితోటి. సూపర్. తెలిసిపోతుంది కదా ఉడికిందా లేదా అనేది, అంతే. దీని ఇట్లా వదిలేద్దాం కాసేపు. ఎవరన్నా ఏదైనా వంట చేసింది అనుకోండి, దాంట్లో ఇంకా జర అటు ఇటు ఇటు అటు కలిపి ఏం చేయొచ్చు అని ఆలోచిస్తా. అట్లా ఇప్పుడు నేను ఇట్లా చేసిన ఇంకొకలాగా చేసి చూడండి దీన్ని కదా. జొన్నలతో చేయొచ్చు, సజ్జల పిండితో చేయొచ్చు, అన్ని మిల్లెట్స్ పిండిలో కలిపి చేయొచ్చు. మనకేమనిపిస్తే అది చేసుకొని తినాలబ్బా. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా దాని రూల్స్ రెగ్యులేషన్స్ కొలతలు అవసరమా? మన వంట మనమే క్రియేటివ్ చేసుకోవాలా, క్రియేటివ్గా ఉండాలన్నమాట. ఓకే, అట్లా వాళ్ళు ఏదో బియ్యం పిండితో చేసి నేనేదో రాగి పిండితో చేస్తే మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్స్పెరిమెంట్స్. మళ్ళీ దీనికి ఒకటి కౌంటర్ వస్తుంది నాకు. నీకేం శ్రీదేవి, నీవేం వండి పెట్టినా కళ్యాణ్ కామ్గా తిని పెడతాడు మాట్లాడకుండా. మా ఆయనలు తినరు,
ఇట్లుంటుంది. ఏం కాదు, మీరు కమ్మగా చేసి పెట్టుండి అలా గమ్మున చేసి తిని పెడతారు మీకు. ఓకే, ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ కొంచెం తగ్గినా పర్లేదు, ఎందుకంటే కొబ్బరి ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, 2-3 ఎండు మిరపకాయలు, బాగా కలర్ రానికి. దీంతో పెద్ద కారం వస్తుందని నేను ఫీల్ గాను. ఓకే, తినేటప్పుడు అన్ని కలర్లు కనపడితే భలే ఉంటుంది. దాని నెక్స్ట్ కరివేపాకు. ఓకే, పచ్చి మిరపకాయలు, దాంతో పాటు పచ్చి మిరపకాయ ముద్ద. ఏదో మీ ముందు ఎక్స్పెరిమెంట్ చేస్తలేను, ఆల్రెడీ 2 సార్లు చేసుకొని మట్టగా తిని ఆ తర్వాత అయ్యయ్యో అన్నీ బాగా చెప్తున్నా కానీ ఇప్పుడు ఏం చేస్తాను, పప్పులు మర్చిపోయినా. సరే, కొంచెం వేరే వేయించేస్తా. ఓకే, పచ్చిమిరపకాయలు వేసేస్తా. అది కూడా బాగానే ఉంటుందేమో, వెరైటీగా ఇట్లనే వేయాలని వేసుకొని తింటారు. యాక్చువల్లీ ఏంటంటే మీతో ముచ్చట్లో పడి మర్చిపోయినా పప్పులు వేయాలన్న సంగతి. కబీ కబీ ఐసా బీ హోతా. చేసేది ఏదో ఒక్కంట ప్రాసెస్గా లేకపోతే పక్కా కొలతలతోటి బాగా చూపిస్తా అని చెప్పి ఇట్లా చేసిన. దీన్ని సిమ్లో పెట్టి కొంచెం మగ్గనిచ్చి పక్క నుంచి పప్పులు వేసుకుందాం. అందులో కొంచెం శనగపప్పు, మినపప్పు యాడ్ చేయాలా. మీతో ముచ్చట్లు పెట్టి మర్చిపోయినా, పక్కన వేయించుకొని వేసేద్దాం అంతే. ఎన్ని ఆల్టర్నేటివ్స్ లేవు. చాలమ్మా నీకు శనగపప్పు. మామూలుగా వంటల ఛానల్లో అయితే ఏమవుతుంది, వాళ్ళు ఎడిటింగ్ చేసేసి ఏదో చేసేసి మళ్ళీ చేస్తారు. ఇక నేను మీతో ముచ్చట్లు చెప్తా కాబట్టి మన ఇంట్లో పిల్ల కదా ఏమనుకోరని గబగబా ఇగో నేను మర్చిపోయినా, పక్కనే వేస్తున్నా, దాంట్లో కలుపుతా అని చెప్తున్నా. ఎంత యదార్థమో. అండ్ ఇప్పుడు దీంట్లో మనం కొబ్బరి వేసుకుందాం. లైట్గా సిమ్లో పెట్టి కాసేపు ఉంచుదాం దీన్ని. శనగపప్పు వేగింది, కొంచెం మినపప్పు వేస్తున్నా. పప్పుల కొలతేముందబ్బా, ఎన్ని అనుకుంటే అన్ని వేసుకోండి. నేను ఇట్లా పట్టిందంటే 1/2 కిలో వస్తాయి, ఇట్లా పట్టిందంటే 100 గ్రాములు వస్తాయి. ఏ పిడికాడని కూడా నేను చెప్పలేను, ఏ పిడికిలి డౌట్ వస్తుంది నాకు. ఆగమాగం వంటలు చేసే శ్రీదేవి ఎప్పుడోసారి బాగా చూపిద్దామంటే ఇది కూడా ఇట్లా అయిపోయా. ఛీ, నాకు మంచి పేరు రానియదు, కంకణం కట్టుకుంది. చలో, ఈ పప్పులు వేగినాయి అబ్బా, ఇండ్లు వేసేసుకుంటున్నా అంతే. ఇది ఒక ప్రాసెస్ మర్చిపోయినా, దానికి ఇంత ముచ్చట. ఇది పర్ఫెక్ట్ పోపు అనమాట. ఒక్కసారి ఇట్లా కలుపుకుందాం. రాగి పిండికి సరిపడా ఉప్పు అందులో వేసుకున్నాము. అయితే ఈ మసాలాకు సరిపడా ఉప్పు ఇందులో వేసుకుందాం. కొబ్బరిలో కొంచెం తక్కువనే పడుతుంది కదా. కొబ్బరి వేసాక ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. దీంట్లో మన కుడుములు వేసుకుందాం. ఇదిగండి ఇట్లున్నాయి. వేసామా, ఇలా కిందికి మీదికి కలుపుకోవడమే. సో ఈ టైంలో కొంచెము సాల్ట్ చెక్ చేసుకోండి. అయితే ఇట్లా వేసాక, కుడుములు వేసాక ఒక 2-3 మినిట్స్ మ్యాక్సిమం పెట్టేస్తే సరిపోతుంది అనమాట. మన వంటకం రెడీ అయిపోతుంది. ఓకే, ఎస్, ఆల్రెడీ అయిపోయింది, జస్ట్ వేడి కావడమే. చలో, రెడీ అయిపోయింది, తీసుకెళ్ళిపోదాం.
ఇదన్నమాట విషయం. కేరళ ఫుడ్ మనం మన స్టైల్లో చేసేసినాము. కేరళ వాళ్ళు బియ్యం పిండితో చేశారు, మనం టూ హెల్దీ రాగి పిండితో చేసాము విత్ కొబ్బరి. ఇది కేరళ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి మనం దీని పక్కన పెట్టడం అనేది చాలా న్యాయమైన విషయం అనమాట. దీన్ని యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఏదైనా తింటారంట, ఏ టైంలోనైనా చేసుకుంటారంట. అండ్ చాలా వీడియోల్లో ఏముందంటే దీన్ని గ్రేవీ లాగా కూడా చేసుకున్నారు అండ్ డ్రైగా ఇట్లా కూడా చేసారు. బట్ నాకు ఈ మెథడ్ నచ్చింది. మనకు తెల్లగా లేదు, కలర్ఫుల్గా లేదు, కానీ అంటే రాగుల వల్ల ఈ కలర్ వచ్చింది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అండ్ చాలా హెల్దీ రెసిపీ, ట్రై చేయండి, చాలా మంచిది. చెప్పిన కదా వెయిట్ లాస్ రెసిపీ, ఆ విషయం మర్చిపోవద్దు. టేస్ట్ చూసి చెప్తా. కళ్యాణ్కు పిల్లలకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఇది. అద్దరిపోయిన టేస్ట్. ఏదో సరదాగానో ఆట విడుపుగా చూపించలేదు, సీరియస్గా సిన్సియర్గా మీ అందరి ఆరోగ్యమే నా మహాభాగ్యం కాబట్టి హెల్దీ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఈరోజు చేసి చూపించిన అనమాట. అప్పుడు కేరళకి వెళ్ళి వచ్చి మన తెలుగులో పడ్డది. ఏమనాలి దీన్ని? ఒక తమ్మునేలా ఆలోచిస్తే కేరళలో పుట్టింది కాబట్టి కేరళలో పుట్టి తెలుగింట అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి అడాప్షన్ కూడా కాదు, కోడల్లాగా తెచ్చుకుంటే పర్మనెంట్గా మన దగ్గరనే ఉంటుంది కదా. సో కేరళలో పుట్టి తెలుగింట పెట్టిందనమాట. ఇది బాగుందబ్బా తమ్మునేలు, గుడ్. ఓకే, ఇదన్నమాట విషయము. ప్లీజ్ చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అంతే, ఇంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.